మరో బ్రేకింగ్ న్యూస్ అంటుంది. మనకి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులైతే వారి పిల్లలకు కోటా ఎందుకని ప్రశ్నించింది. రిజర్వేషన్ల పరిమితులు క్రిమిలేయర్ పై విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేసింది. సామాజికంగా ఆర్థికంగా పూర్తి స్థాయిలో స్థిరపడిన కుటుంబాలు పదే పదే రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు ఫోన్ లైన్లో. స్వామి, మనం చూస్తున్న రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రిజర్వేషన్ అంశం పైన కీలక వ్యాఖ్యలు చేసింది. ఓవైపు తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులు అయితే వారి పిల్లలకు ఇంకా రిజర్వేషన్ కోటా ఎందుకని ప్రశ్నించింది. రిజర్వేషన్ పరిమితులు క్రిమిలేయర్ పైన విచారణ సందర్భంగా ఈ కామెంట్ చేసింది. ఒకవైపు క్రిమిలేయర్ కి సంబంధించి బీసీలో 8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి సంబంధించి క్రిమిలేయర్ పరిధిలోకి వస్తారని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఆంక్షలు ఉంటే, మరోవైపు అదే ఈడబ్ల్యూఎస్ కోటాలో మరోవైపు 8 లక్షల ఆదాయ పరిమితి పెట్టడం పట్ల కూడా బీసీ సంఘాలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమాజంలో ఒక్కో వర్గానికి ఒక్కో రకమైనటువంటి కోటా పెట్టడం పట్ల కూడా చాలా మంది ఈ క్రిమిలేయర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నారు. దీంతో ఇప్పుడు క్రిమిలేయర్ విధానం పైన సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంగానే సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సామాజికంగా ఆర్థికంగా స్థిరపడేటువంటి కుటుంబాలు పదే పదే రిజర్వేషన్ పొందడం రిజర్వేషన్ విధానాలకు వ్యతిరేకము, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒకవైపు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఒకవైపు గెస్టెడ్ స్థాయి అధికారి హోదా పెరిగిన తర్వాత ఆయా కుటుంబాలకు మళ్లీ కోటా ఎందుకనేది కూడా సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయం. ఇప్పటికీ ఇది సామాజికంగా కూడా చాలా చోట్ల కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఒక రిజర్వేషన్ సిస్టమ్ లో భారత రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ కొనసాగుతున్నాయి. మరోవైపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి ఆరక్షణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సర్కార్ ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా అగ్రవర్ణాల్లో పేదలకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని కల్పించింది. ఈ రిజర్వేషన్ సిస్టమ్ పైన కూడా అనేక రాష్ట్రాలు కొంత పెదవి విరుస్తున్నాయి. దీనికి సంబంధించి వారి జనాభా కంటే కూడా ఎక్కువ రిజర్వేషన్ ఈ ఈడబ్ల్యూఎస్ పేరుతో కట్టబెడుతున్నారు. ఇక మిగిలింది ఒక బీసీలో ఉన్నటువంటి జనాభాకు మాత్రమే ఇప్పుడు అన్యాయం జరుగుతుంది అనేది కూడా అనేక వర్గాలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు ఈ క్రిమిలేయర్ విధానం పైన వచ్చినటువంటి కేసు సందర్భంగా సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. దేశంలో అనేక ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, అనేక రకాల రంగాల్లో ఉన్న వారందరూ కూడా మళ్లీ వారి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగినటువంటి కుటుంబాలకు మళ్లీ కోటా విధానం అమలు చేయడం సరికాదని చెప్పేసి సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.